అహ్మదాబాద్లో గురువారం కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానాన్ని నడిపించిన పైలట్లు ఎవరో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. AI-171 నెంబర్ కలిగిన ఈ విమానం మధ్యాహ్నం 1:39 అహ్మదాబాద్ విమానాశ్రయంలోని రన్వే 23 నుంచి లండన్ గట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేడే కాల్ ఇచ్చిన ఈ విమానం ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంకేతాలకు స్పందించలేదు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే సమీపంలోని భవనాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ విమానాన్ని కెప్టెన్ సుమిత్ సబర్వాల్స్ నడిపించారు. ఆయన ప్రధాన పైలట్గా పనిచేస్తున్నారు. ఆయనకు 8,200 గంటల ఫ్లయింగ్ అవర్స్ అనుభవం, లైన్ ట్రైనింగ్ కెప్టెన్ అనుభవం ఉంది. ఆయనతో పాటు ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుండర్ ఉన్నారు. క్లైవ్కు 1,100 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఫస్ట్ ఆఫీసర్ అంటే ఎవరు? ఒక విమానాన్ని నడిపించేటప్పుడు సాధారణంగా 2 పైలట్లు ఉంటారు. ఒకరు కెప్టెన్ కాగా మరొకరు ఫస్ట్ ఆఫీసర్ అవుతారు. ఫస్ట్ ఆఫీసర్ సాధారణంగా జూనియర్ పైలట్ ఉంటారు. వారికి అనుభవం పెరిగిన తర్వాత, అంటే సుమారు 5 ఏళ్ల తర్వాత కెప్టెన్గా పదోన్నతి లభిస్తుంది. అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన విమానంలో క్లైవ్ కుండర్ ఫస్ట్ ఆఫీసర్గా ఉన్నారు.